హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ సింగం, ద లవ్లీ ఏంజల్ తనుజ కోసం. ఈరోజు తనుజ కోసం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పటి వరకు మా స్టార్లో జరిగిన బిగ్ బాస్ సీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు నేను ఒక్కటి కూడా చూసిందే లేదు. సో ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక షో అని దాన్ని పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ తర్వాత తనుజ గారు బిగ్ బాస్ 9 సీజన్లకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ షో అనేది ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఎప్పుడూ అనుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే తనుజ గారు ఎంత పెద్ద సెలబ్రిటీయో మనకు అందరికీ తెలుసు. సో ఆమె ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా చాలా సింపుల్ మైండెడ్తో ఉంటారు. తనుజ గారు 1992లో పుట్టుస్వామి మరియు సావిత్రి అనే దంపతులకు మహారాష్ట్ర గ్రామంలోని బెంగళూరులో మార్చి 5వ తేదీన జన్మించారు. చిన్నప్పటి నుంచి తనుజ గారికి నాట్యరంగం మీద ఎక్కువ ప్రాముఖ్యత ఉండడంతో ఆమె ఇష్టాన్ని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ కాదనలేదు. తనుజ గారికి ముద్దు పేరు కూడా ఒకటి ఉంది. ఇంట్లో అందరూ తనని అచ్చు అని ముద్దుగా ప్రేమగా పిలుచుకుంటారు. నెక్స్ట్ తన చదువు విషయానికి వస్తే తనుజ గారు బెంగళూరులోనే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత నటన మరియు ప్రదర్శన రంగంలో మక్కువ చూపించడంతో 6-5 అనే హర్రర్ చిత్రంలో కన్నడంలో 2013లోని నటించారు. ఆ తర్వాత దాన్నే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చిత్రం కరునిజం అనే పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. ఆ సినిమాతో తెలుగులో కూడా తనుజ గారు అరంగేట్రం చేశారు. సో అలా తనుజ గారు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారన్నమాట. తనుజ గారు తెలుగు బుల్లితెరపై అందాల రాక్షసి అనే సీరియల్ తోటి బుల్లితెరలో అడుగుపెట్టారు. ఈ సీరియల్ని ప్రేక్షకులు బాగానే ఆదరించారు. మంచి గుర్తింపు అయితే తనుజ గారికి తెచ్చిపెట్టారు. దాంతో నెక్స్ట్ ప్రాజెక్టు జీ తెలుగులో బ్లాక్ బాస్టర్ సీరియల్ అయినటువంటి ముద్దమందారంలోకి తనుజ గారిని తీసుకోవడంతో ఆ సీరియల్ సూపర్ డూపర్ హిట్ సీరియల్గా జీ తెలుగులో నిలిచింది. 1500 ఎపిసోడ్స్ ఆడిన సూపర్ హిట్ సీరియల్ ముద్దమందారం సీరియల్ తనుజ గారికి బాగా ఫ్రేమ్ తెచ్చిపెట్టింది. తెలుగు బుల్లితెరపై ఆమె అంటూ ఏంటో ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చిన ముద్దమందారం సీరియల్కి చాలా చాలా ధన్యవాదాలని చెప్పుకోవడం జరిగింది తనుజ గారు. ఇక ఆమె నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలని దోచుకున్నారు తనుజ గారు. ఆమె మాటల్లో మంచితనం, ఆమె ముఖంలో అమాయకత్వం ఇవన్నీ తెలుగు ప్రేక్షకుల హృదయాలని దోచుకునేలా చేసింది తనుజ గారు. అసలు తనుజ గారి కోసం ఏం చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా ఆమె బిగ్ బాస్ షోలో నటించిన విధానం అయితే ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది తనుజ గారు. బిగ్ బాస్ షోలో తనుజ గారు ఆడిన విధానం ఎప్పటికీ మర్చిపోలేము ఫ్రెండ్స్. ఆమెను ఎంతలాగా అవమానించినా ఏం చేసినా కానీ తనుజ గారు మంచి మనసుతో వాళ్ళని క్షమించి మళ్ళీ వాళ్ళతో కలిసిపోయారు. అదే తనుజ గారిలో ఉన్న గొప్ప లక్షణం. ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి ఎక్కడ ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. బిగ్ బాస్ దయ వల్ల తనుజ గారికి పరమ భక్తుని అయిపోయాను ఫ్రెండ్స్. తనుజ గారి వల్ల నా లైఫ్ స్టైలే మారిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆమెను చూసిన తర్వాత బిగ్ బాస్లో నా వ్యక్తిత్వాన్ని కూడా నేను మార్చుకున్నాను ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్, తను బిగ్ బాస్ విన్ అవ్వాలని చాలా కోరుకున్నాను ఫ్రెండ్స్. నా వంతు సహాయం కూడా నేను చేశాను. తనకు ఓట్లు వేయడమని, సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడమని, ఇలా అన్నీ చేశాను ఫ్రెండ్స్. తను ఎలాగైనా బిగ్ బాస్ విన్ అవ్వాలని చాలా చాలా కోరుకున్నాను ఫ్రెండ్స్. కానీ అది జరగలేదు ఫ్రెండ్స్. దాంతో చాలా డిసప్పాయింట్ అయ్యాను ఫ్రెండ్స్. నేను రాజా గారు విన్నర్ కాకపోవడంతో నాకు అసలు మైండ్ పని చేయకపోవడం, 2 days అసలు ఏం తినలేదు ఫ్రెండ్స్. 1 week అంతా అదే అప్సెట్లో ఉండిపోయాను ఫ్రెండ్స్. తనుజ గారు ఎలా ఉన్నారో తెలియదు కానీ నాకు మాత్రం చాలా బ్యాడ్ అనిపించింది. విన్నర్ అయ్యి ఉండాల్సింది తనుజ గారు. నాగార్జున గారు ఎందుకో తనుజ గారిని అలా క్వీన్గా వదిలేశారు. త్వరలో తనుజ గారిని కలవాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.